హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. సో ఎపిసోడ్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే రాధా గారు ఎవరో కాదండి, దివ్య వాళ్ళ మదర్. అసలు ఏమైనా ఎనర్జీయా అసలు, వామ్మో ఏమంటారు, ఒక్కసారి ఒక పండగ వాతావరణం, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చిన రేంజ్లో వచ్చారనమాట. ఆవిడ మాట్లాడిన విధానం, అసలు హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని వర్ణించిన విధానం, ఒక్కొక్కరితో కూర్చోబెట్టి ఒక్కొక్కరి గురించి చెప్పిన సంగతులు ఎంత బాగా అనిపించాయో అసలు. సూపర్ అంటే సూపర్ అసలు. నాకైతే పర్సనల్గా ఆవిడ ఎనర్జీ వీళ్ళందరికీ యాడ్ అయ్యింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ అప్పుడే షో చూస్తుంది నేను కూడా, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో సూపర్ అండి అసలు. నిజంగా దివ్య గారికి ఆ రేంజ్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఈవిడ అని క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఎందుకంటే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలి అంటే పేరెంట్స్ సపోర్ట్ మ్యాండేటరీ అనమాట. అందులో అయితే ఏమంటారు, దివ్య గారు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో సుమన్ శెట్టి గారితో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని, లేదా తనుజ విషయానికి అయితే ఎంత బాగా చెప్పారో, మెల్లగా అలా తీసుకొని మొత్తం అంతా తన కంట్రోల్లోకి వెళ్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే అదిరిపోయింది అసలు. అండ్ ఎవరు రీతు అండ్ పవన్ గురించి వీళ్ళు ఎక్కడే ఉంటారు, బయటకు వెళ్ళక కూడా కలిసి ఉంటారు లేదని, అబ్బా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆవిడ ఏమనుకుంటున్నారు, మనసులోంచి ఉన్నదంతా బయట కక్కేసిందనే ఆవిడ చెప్పాలన్నమాట. ఏడద్దు అని ఒక్కటే హింట్ ఇచ్చారు ఈవిడ, అంతకుమించి ఇంకేం లేదు. ఏడవద్దు, నాన్నైతే చూసి లేచి వెళ్ళిపోతున్నారు ఏడిస్తే, సో ఏడవద్దు అని మాత్రమే చెప్తారనమాట. సో అది బాగా చెప్పారు అసలు. ఎందుకంటే ఆవిడ ఎమోషనల్, దివ్య గారు ఎమోషనల్ అవుతుందల్లా బర్నీ గారి గురించే, బర్నీ గారి విషయం వచ్చినప్పుడే. సో అందుకు ఏడొద్దు అని చెప్తారు. సో ఐ హోప్ దిస్ టైమ్ దివ్య విల్ లిజన్ అని. అండ్ బర్నీ గారి విషయానికి వచ్చేసరికి తమ్ముడు అని చెప్పిన విధం ప్రతి ఒక్కటి కూడా దివ్య గారికి ఎక్కడో యాడ్ ఆన్ అవుతుంది. బయటకు ఎలా పొట్రే అయినా చాలా పాజిటివ్గానే పొట్రే అవుతుందని అనిపించింది. చెప్పాలంటే ఇంట్లో కూడా వాళ్ళిద్దరి మధ్యన ఒక తండ్రి కూతురు బాండే ఉందన్నమాట. అదైతే ఒప్పుకోవాల్సిన నిజం. దివ్య ఆమె ఏజ్ కొంచెం చిన్నది అయ్యేసరికి ఆమె ఎవరితో క్లోజ్గా ఉంటే వాళ్ళతోనే పొజిటివ్గా ఉండడం వల్ల బయటికి కొంచెం నెగిటివ్గా ప్రొజెక్ట్ అయినప్పటికీ కూడా దిస్ ఈజ్ ట్రూ. అతను ఒక కూతుర్లా చూసినట్టు తిని కూడా ఒక ఫాదర్లా ప్లేస్ ఇచ్చింది. తనుజ గారితో కూడా అంతే అనమాట. సో బర్నీ గారు బాండింగ్స్లోంచి బయటపడదామని పడలేనంత లోతులో ముంచేశారన్న విషయం పాపం ఆయనకు తెలియలేదు. ఇంకా యాక్సెప్ట్ చేసేసరి ఇంకా ఇంట్లో ఉన్నంతకి ఇంతే అన్న యాక్సెప్టెన్స్ వచ్చేసింది అనమాట. సో రాధా గారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా అందరూ భలే ఇదిగా ఫీల్ అయ్యారు. అండ్ కళ్యాణ్ అయితే తీసేసుకుంటాను పక్కింట్లో అబ్బాయి అని చెప్పిన విధానం కూడా సూపర్ ఉంది. అండ్ ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు లవ్ యూ రాధా అని చెప్పి ఇమాన్యువల్ ఆవిడ అంతా క్లోజ్గా అసలు ఈవిని పంపించి ఆవిడ నుంచేయండి అని చెప్పిన విధానం ఓ అమ్మో మామూలుగా లేదు అని అనిపించింది అసలు. సో ఈరోజు టాక్ ఆఫ్ ది షో ఎవరు, ఈరోజు ఎపిసోడ్ హైలైట్ ఎవరు అంటే నన్నదైతే దివ్య వాళ్ళ మామ అని చెప్పాలి, రాధా గారు అని చెప్పాలి. సో స్వీట్ ఆఫ్ హెర్. షీఈ్ ఫుల్ ఆన్ ఎనర్జీ అండ్ షీఈ్ ఫుల్ ఆన్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాలి. ఖచ్చితంగా హౌస్ మేట్స్ వాళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇచ్చి వెళ్ళారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఆవిడ ఒక మాట అంటారు, ఎవరు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరేం చెప్పినా వినొద్దు, ఇప్పటివరకు ఎలా ఉన్నారో అలానే ఉండి ఆడండి అని చెప్తారనమాట. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. చాలా బాగా చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ డీమోన్ పవన్ వాళ్ళ మదర్ చాలా స్వీట్ అండ్ కామ్. అండ్ ఆవిడ ఎక్కడా కూడా ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేదు, అంతా బాగుంది, బాగానే ఆడుతున్నా ఉన్నారు. పవన్ పాపం మాట్లాడినప్పుడు చెప్తాడనమాట, కెప్టెన్సీకి మరి వీళ్ళు నన్ను సెలెక్ట్ చేయరు, ఆ సపోర్టే రాదు అని చెప్పి పాప ఆయన బాధపడింది. చాలా బాధేసిందండి, ఎవరు సెలెక్ట్ చేయరు నన్ను, సపోర్ట్ రాదు అని. నిజంగా చాలా చాలా బాధేసింది అనమాట పవన్ అట్లా అంటుంటే. ఆయన మనసులో వాళ్ళ అమ్మగారితో చెప్పుకున్నట్టు అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా సో స్వీట్, కొడుక్కి తినిపించాలి రోజులని, సో కొడుక్కి తినిపించారు, దట్ ఈజ్ ఆల్సో స్వీట్. అండ్ ఏమంటారు, రీతు వచ్చి చేసిన ఇది కూడా బాగుంది, సామాన్లు నేనే తవ్వుతాను అని చెప్పి ఆ రీతు గారికి కూడా ఒక స్వీట్ తినిపించడం. ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయరు, ఈమె సపోర్ట్ చేస్తుంది, అందుకే తన కోసమే నేను అన్నట్టు ఉంటాను అని చెప్పిన విధానం చాలా బాగుందండి. అంతేనండి, డీమన్ పవన్తో చూస్తే ప్రతి ఒక్క దాంట్లో టాస్క్లో అన్నిట్లో చూస్తే హౌస్లో అతను వచ్చిన దగ్గర నుంచి రీతుయే అతనితో సపోర్టివ్గా ఉందన్నమాట ప్రతి ఒక్క దాంట్లోని చెప్పాలంటే. సో అందుకే డీమన్ పవన్ ఎక్కువ రీతుతో సపోర్ట్ ఇచ్చి ఒక ఫ్రెండ్గా, ఒక
ప్రతి టాస్క్లో కూడా ఆవిడతో ఉండడానికి రీజన్ కూడా అదే అయితే 100%. ప్రతి ఒక్క టాస్క్లో ఒకరికొకరు ఇంకా ఆ మైండ్ గేమ్ కూడా ఆడుంటే ఇద్దరు బాగా వెళ్ళుండేవారు, బట్ ఎక్కడో అది లేదనమాట. సో ఇది ధీమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ విజిట్. నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ విజిట్. భలే ముద్దుగా ఉన్నారండి పిల్లలిద్దరూ మాత్రం, ఎంత క్యూట్గా ఉన్నారో అసలు. అండ్ ఆ హస్బెండ్ అంటారు ఇదేమి కోపం కాదు అన్నప్పుడు ఇమాన్యువల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఇంకా వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు కానీ అంతగా ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ చేయలేదన్నమాట. సో ఎందుకు టెలికాస్ట్ చేయలేదో తెలియదు కానీ టెలికాస్ట్ చేయలేదు. సో నాకు అర్థమైన మటుకు ఏంటంటే సంజన గారు ఫుల్ ఫైర్ బ్రాండ్ అనమాట. ఇక్కడికి వచ్చి చాలా హోమ్లీగా ఉన్నారు అనమాట. వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు, ఇంత హోమ్లీ నేచర్తో ఇలా ఉంటున్నందుకు, అదైతే నో డౌట్. సో పాపం పాప అయితే వీళ్ళందరిని చూసి భయపడి వీళ్ళందరి ఫేస్ చూసేసరికి పాప వాళ్ళ అమ్మ దగ్గర కూడా రాలేదనమాట. సో పాపను అప్ చెప్పేశారు. బాబు ఎంత బాగున్నాడు, అమాయకుడిలా ఉన్నాడని. సంజన నించోమంటే నించుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. పాపం నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అన్నదైతే భలే బాగా బాధ అనిపించింది అనమాట. సో సంజన గారు మొత్తానికి కొంచెం ఏడవడం ఆపి కామ్ డౌన్ అవుతారు అని అనుకుంటున్నాను. సో చూడాలి మరి ఆవిడ ఎలా ఉంటారు ఏంటి అనేది. అండ్ ఇందులో పాజిటివ్ యాంగిల్, పాజిటివ్ ఎవరికి పడిందంటే దివ్య గారికి అండి. దివ్య గారు వాళ్ళ మామ్ ఉన్న విధానం అది అంతా చూస్తే దివ్య గారికి చాలా యాడ్ ఆన్ అయ్యింది. ఆవిడ ఒక్క మాటలో బయటను ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. అందరితో ఉన్న విధానం అయితే దివ్యకి యాడ్ ఆనే అవుతుంది ఖచ్చితంగా. ఆవిడ బయటకు వచ్చే కూడా అందరూ సోలో ట్రిప్ ఎవరు వస్తున్నారు అని అంటే బ్యాంకాక్ వెళ్దాం అన్న విధానం అసలు మామూలుగా లేదు. అసలు ఆవిడ ఆ ఎరాలో పుట్టాల్సిన ఆవిడ కాదు, ఈ ఎరాలో పుట్టాల్సిన ఆవిడ అని అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఇదన్నమాట. ఈరోజు పెద్దగా చెప్పుకోతగ్గ విషయాలు అయితే అంతేమీ అనిపించలేదు ఇందులోని. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫుల్ ఆన్ ఎమోషన్స్. బిగ్ బాస్కి మామూలుగా లేదు ఈ వారం. టీయర్స్ అండ్ ఎమోషన్స్ మిక్స్తోనే లేపారు మొత్తం. బ్లాక్ బస్టర్ అవుతున్నాయి ఈ వారం వస్తున్న ఒక్కొక్క ఎపిసోడ్ కూడా. ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిల్ అవుట్ అవుతున్నారు, అందరూ కామ్ డౌన్ అవుతున్నారు. సో వాళ్ళకి అర్థమవుతుంది గేమ్ సీరియస్గా వెళ్తుంది, ఇంకా సీరియస్గా ఉండాలి అనే విషయం వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గేమ్ మీద ఇంకా సీరియస్గా ఫోకస్ పెడతారని అర్థమవుతుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అండ్ భరణి గారు తర్వాత చెప్తారనమాట. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు, అంత గలగల మాట్లాడుతున్న ఆవిడ ఒక్కసారి వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడి కన్నీరు పెట్టుకున్నప్పుడు నేను అసలు కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయని. నాకు ఎందుకు భరణి గారు ఎంత ఎమోషన్స్, ఒక మూవీలో కానీ సీరియల్లో కానీ విలన్గా యాక్ట్ చేస్తారు కానీ నిజ జీవితంలో ఆయన నిజంగానే రేలంగి మావయ్య అంటే అమ్మో నమ్మబుద్దే కాదు. బట్ యా హీఈస్ రేలంగి మావయ్య. ఎందుకంటే ఆయన ఎంత పాపం చాలా సెన్సిటివ్, ఎవరు ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతారు, అంత మంచితనం. ఇంత మంచితనం ఉంటారా భరణి శంకర్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అతనిలోని. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఆయన నిజంగా ఈ 11 వీక్స్ జర్నీ చూస్తే మాత్రం మధ్యలో పాప ఆయన వెళ్ళి 2 వీక్స్ తర్వాత వెనక్కి వచ్చిన నాకు ఎక్కడో భరణి గారు మేబీ ఆయన మెంటాలిటీ కామ్ కంపోజ్డ్ అని అనిపించింది. సో ఇప్పటివరకు ఉన్న జర్నీస్లో అయితే ఇది. ఈ వారం ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారో కామెంట్ డౌన్ చేయండి. ఇప్పటివరకు ఎవరికి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, చాలా ట్విస్ట్ ఉన్నాయి ఓటింగ్ రిజల్ట్స్. నేను దానికి సెపరేట్ వీడియోయే చేయబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సీ దట్ వీడియో ఆల్సో. అండ్ ఈ రివ్యూని కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.